ఏంటయ్యా ప్యాసింజర్ మిస్ అయిన బస్సులాగా అంతా డల్ గా ఉన్నారేంటి? ఎవరో ఒకరు మాట్లాడండి. వీడొకడు రేడియేటర్ మీద క్యాప్ లాగా. సార్, గుంటూరు వెళ్లాల్సిన 3546 బరంపురం వెళ్ళింది, కానీ వైజాగ్ దాటగానే బ్రేక్ డౌన్ అయింది. గుంటూరు వెళ్ళవలసిన బస్సు బరంపురం వెళ్తుంటే పొరపాటున వైజాగ్ దాటగానే బ్రేక్ ఫెయిల్ అయింది. అబ్బో సరే చూడ టెన్షన్ ఉంటుండు. ఇప్పుడు నేనే సుఖపడ్డానని రచ్చాయిస్తున్నావు. విజయవాడ బస్సులో మా సుందర పొరపాట్లు లేదండి. ముగుడు పేదల మధ్య సీట్ ఏమో ఇంకోటికి అమ్మేసిందండి. ఆడేమో అర్ధరాత్రి సీటుకేసి దాన్ని లేపుకి వెళ్ళిపోయాడండి. దాని మొగుడేమో నా పిల్లమో అని మన ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడండి. అదేం కుదరదు. ఇక నుంచి మన బస్సుల్లో ఎవడి పెళ్ళాన్ని వాడే చూసుకోవాలి. హైదరాబాద్ బస్సులో టీవీ పాడైపోయింది. ప్యాసింజర్లు అందరూ బస్ స్టాప్ చేసి తలా 5 రూపాయలు వాపస్ తీసేసుకున్నారండి. దానికి మనమే చేస్తామయ్యా, అది దూరదర్శన్ తప్పు. టీవీ కాదండి, అది మన వీడియోనే. అరే నువ్వు వాచ్మెన్ కదా, అసలు నీకెందుకురా బస్సుల సంగతి? సరే చూడ చాయ్ కుడిచాం. ఒరే, నేను ఇక్కడ ప్రాబ్లం మీద ప్రాబ్లం లో ఉంటే నువ్వు మధ్యలో చాయ్ కొడుతూ అంటావేరా? సుధాకర్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవి వచ్చేవి కాదు సార్. ఎలాగో అలా అడ్జస్ట్ చేసేవాడు. అవునయ్యా, ఆ సుధాకర్ రెడ్డి ఇంకా ఇంట్లో కూర్చొని రమణి భజన చేస్తున్నాడా? అప్పారావు గారు, పెట్రోల్ ట్యాంకీ మీద మూత లేవు, ఎప్పుడు ఆలోచనలో ఉంటావు. తమరెళ్ళి సుధాకర్ అర్జెంట్ గా మా ఇంటికి రమ్మని చెప్పండి. అలాగే. ఏమండే, నన్ను కూడా వెళ్ళిపోమంటారా? అయిపోయి అంత ఒకసారి సార్ తలా ఒకసారి చెప్పాలా? నువ్వుంటే ఈ గొడవలన్నీ జరిగేవి కాదు కదా. ఇప్పుడు చూడు ఎంత నష్టం వచ్చింది నాకు. ఆ బేదర బస్సు మధ్యలో ఆగిపోయేసరికి పాపం మందు కోసం బేదర వెళ్లే రెగ్యులర్ ప్యాసింజర్స్ నాలికలు పెరసగట్టుకుపోయి నకనకలాడిపోయారు. అప్పుడు మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇంకో బస్సు పంపించాల్సి వచ్చింది. 5,000 రేడియేటర్ లో పోసినట్టేగా. మనసు బాగోక సుధాకర్, నువ్వు ఒక్క విషయం ఆలోచించు. నువ్వు తిరిగిలవాడేవనే కదా నా మొత్తం ఈ డకోటా ట్రావెల్స్ బాధ్యతలన్నీ నీకు అప్పచెప్పాను. నిన్నెప్పుడైనా సరే నా దగ్గర పనిచేసే ఉద్యోగస్తులాగా చూశానా? లేదండి, సొంత మనిషి కంటే ఎక్కువగానే చూసుకుంటున్నారు. మరి మనసు బాగులేదు, మడ్గారు బాగులేదంటూ సొల్లు కబుర్లు చెప్తావేమయ్యా? ఇదిగో సుధాకరు, నువ్వు ఆ బేరింగ్ మోహన్ది అదేనయ్యా రమణి ఒకరినొకరు ప్రేమించుకున్నారని నీ ఉద్దేశం. కానీ ఆ దిద్దు మోహన్ ఏం చేసింది? అదే రమణి బాబు ఏం చేసింది? నీలాగా ఆఫీసులో కొట్టి బీచుల్లోకి వెళ్ళి ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా అని పాటలు పాడుకుంటూ తిరిగిందా? నీ ముక్కు మీద గుద్దు గుద్ది 100 ఎకరాల కొబ్బరి తోటను పెళ్లి చేసుకుని నిన్ననే మన ట్రావెల్స్ ఏసీ కార్లో హనీమూన్కి వెళ్ళిపోయింది. రేపటి నుంచి నేను సిన్సియర్ గా ఆఫీస్కి వచ్చేస్తానండి. ఇదిగో సుధాకర్, నువ్వు ఆ గ్రీసు మోహన్ దాని అదేనయ్యా రమణి దాని అమ్మ లాంటి అమ్మాయిని చేసుకుని మన ట్రావెల్స్ ఏసీ కార్లో తానింటి ముందు నుంచి హారం కొట్టుకుంటూ హనీమూన్కి వెళ్ళాలి. అది మొగతనం అంటే. అసలు ఆ మాటకొస్తే అమ్మాయి నెటివ్ ప్లస్ ఆంధ్రాయే. నీ కోసం ఓ మంచి గుణవంతురాలు